హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి కార్న్ వడ అండి. అదే అండి, మొక్కజొన్నలతో వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ మీతో షేర్ చేస్తానండి. తప్పకుండా చూసేయండి. మనం ఇక్కడ మామూలుగా కార్న్స్ దొరుకుతాయి కదండి, మొక్కజొన్నలు. స్వీట్ కార్న్ కాదండి, మొక్కజొన్నలు. ఇలా ఒక 4 తీసుకున్నాను ఇక్కడ నేను. వాటిని ఇలా నీట్గా ఒలిచేసి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా డస్ట్ ఉంటుంది, అది మొత్తం తీసేసుకొని ఇలా నీట్గా పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత మనం తీసుకుందాం. కొన్ని ఇక్కడ ఇందులో మనం ఒక 4 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా కొత్తిమీర, అండ్ మనం ఇక్కడ కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేద్దాం. మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వీటిని మనం మిక్సీకి పట్టుకుందాం. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా మనకి వడ అయితే ఏ కన్సిస్టెన్సీ వస్తుందో అదే విధంగా మనం ఇక్కడ పట్టుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే ఆ విధంగా వస్తుంది. తర్వాత మనం దీని ఒక బౌల్లోకి తీసుకుందామండి. సో మనం కొత్తిమీర, కరివేపాకు మిక్సీ పట్టేటప్పుడే వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మొత్తం ఆ మొక్కజొన్నలకి చాలా చాలా బాగా పడుతుందండి. తర్వాత కొద్దిగా స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి వేసుకున్నారు. మళ్ళీ ఇది మనం కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే అదే సరిపోతుందంటే మీరు ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ కొద్దిగా కారం, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే మళ్ళీ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, వీటి మూడింటిని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు ఇప్పుడు కట్ చేసి వేసుకుంటే ఫ్రై అయిన తర్వాత తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా మనం వడల్లాగా చేతిపైన ఒత్తుకొని చిన్న చిన్నగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. సో ఈ విధంగా నెమ్మదిగా మనం ఒక సెకండ్ వైపు కూడా టర్న్ చేసేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసేసుకోవడమే. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మొక్కజొన్న అది ఉంటుంది కదండి, సో అది మొత్తం లోపల బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో త్వరగా మాడిపోతుందండి. సో ఎప్పుడు మనం ఫ్రై ఐటమ్స్ ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే లోపల బాగా కుక్ అవుతుందండి. సో మనం ఇవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అలాగే ఇది మొక్కజొన్నలు దొరికే సీజన్ కదండి, సో వాటితో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మిగిలిన వాటిని కూడా సేమ్ అలాగే వత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. సో ఫ్రెండ్స్ అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే రెసిపీ అండి. ఇది చాలా చాలా హెల్తీ రెసిపీ. సో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో మీకు. సో వీటిని మనం ఈవినింగ్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేసుకోండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అలా యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.